ఎక్కడో కొంత మీరు మాల సామాజిక వర్గం కాబట్టి కొంత అటువైపు మొగ్గు చూపుతున్నాడు, మందకృష్ణకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా రఘు, నువ్వు ఎన్నిసార్లు ఏం మాట్లాడినా కానీ ఇక్కడ నేను ఎప్పుడైనా మాల సంఘం మీటింగ్లకు పోయినా వీటికి సంబంధించి ఎప్పుడైనా వర్గీకరణ గురించి చేద్దని మాట్లాడినా? మీరు ఏ సంఘం మీటింగ్ పోలేదా? నేను పోలేదు. నేను వర్గీకరణ దేనికి పోలేదు. నేను ఇంతవరకు నేను దేనికి పోలేదు. నన్ను పిల్లలు ఎవరు పిల్లలు ఉన్నాను. బికాజ్ నేను కొంచెం కులాలకు వచ్చి కొంచెం తేడాగా ఉంటాను కాబట్టి పిల్లలు ఉన్నాను. ఎవరు వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలవలేదు. నేనంటాను మరి ఇప్పుడు ఇదే మాదిగా మనం చేశారు కదా, నన్ను ఎందుకు పిలవలేదు అసలు? వాళ్ళు నన్ను పిలిచి నన్ను అడగచ్చు కదా. నన్ను మీరు పిలిస్తే పోయేవాళ్ళ? పోయేవాడిని ఏమో, ఎందుకు పిలవలేదు అంటావు నేను కదా. ఇప్పుడు అన్ని కులాలను పిలిచాను, నువ్వు మాలని ఎందుకు పిలవలేదు? అసలు నేను మాలని చెప్పుకోవడానికి కూడా పెద్దగా నాకు అంత కులపిచ్చి లేదు, టు బి ఫ్రాంక్ విత్ యూ. అందుకే మా మాలోళ్ళు కూడా నన్ను ఆల్మోస్ట్ వెళ్ళేసినట్టే, టు బి ఫ్రాంక్. సో పిలవరు కదా పాపం, వాళ్ళు కూడా పిలవరు, నన్ను డిస్టర్బ్ చేయరు నన్ను వాళ్ళు. ఎందుకంటే నేను అంత పిచ్చోడు, ఈ పిచ్చోడు అంతా కూడా అవినీతి మీద లేకపోతే విద్య మీద సో దీన్ని ఫైట్ చేసుకుంటుంటాడు. సో నేను చేసినటువంటి 25 సంవత్సరాలు గ్రామీణ జీవనోపాధి మీద చేశాను. సో మహిళా సంఘాల మీద చేశాను. ఎప్పుడైనా విన్నారా నా గురించి ఎస్సీ పక్షపాతాన్ని? ఏ గ్రామంకి వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అతి పేదరికంలో ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్తాను ఏ స్కీమ్లో ఉన్నా కానీ. సో కొన్ని గ్రామాలలో నీకు ముదిరాజులు బాగా అత్యంత వెనుకబడిన ఉంటారు, కొన్ని గ్రామాలలో గౌడ్లు అత్యంత వెనుకబడి ఉంటారు, కొన్ని గ్రామాల్లో లంబడులు ఎక్కువ ఉంటారు, కొన్ని గ్రామాలలో మాలులు ఎక్కువ పేదరికంలో ఉంటారు, కొన్ని గ్రామాలలో మాదిగోళ్ళు ఎక్కువ పేదరికంలో ఉంటారు, డక్కల వాళ్ళు పేదరికంలో ఉంటారు. అసలు పేదరికం అనేది బై క్యాస్ట్ కంటే కూడా, బై క్యాస్ట్ డెఫినెట్గా ఉంటుంది, బట్ బై క్యాస్ట్ కంటే కూడా యాక్చువల్గా ఏంటి పేదరికం? గుడిసెలో ఉన్న వాళ్ళు పేదలు, సో చదువుకోని వాళ్ళు పేదలు. అసలు గుడిసెలో ఉన్న వాళ్ళలో మళ్ళీ సింగిల్ ఉమెన్, సో ఒంటరి స్త్రీలు వాళ్ళు అతి పేదవాళ్ళు, కూలి మీద బతికే వాళ్ళు అతి పేదవాళ్ళు. సో ఇది పేదరికం అనేది కులముతో మాత్రమే ముడిపెట్టద్దు. సో అందుకే నేను ఈవెన్ క్రీమీ లైన్ కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నాను, ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ పెట్టాలి, బరాబర్ పెట్టాలి. ఎందుకంటే ఒకటే కుటుంబం ఎంతసేపు ఎన్ని రోజులు సింపుల్గా ఒకసారి గవర్నమెంట్ బెనిఫిట్ వస్తే, ఎనీ జాబ్ వస్తే వాళ్ళని పక్కన పెట్టండి, మొత్తం రాని వాళ్ళని ముందు పెట్టండి. ఎందుకంటే వీళ్ళ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరికీ కూడా చదివించుకునే స్తోమత ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళే పెడతారు, అంతే బోగస్ ఇది అంతా కూడా. సో క్రీమీ లేయర్ పెట్టద్దు అనేది, క్రీమీ లేయర్ పెట్టాలి, బరాబర్ పెట్టాలి, బీసీలో పెట్టాలి, ఎస్సీలో పెట్టాలి, ఎస్సీలో పెట్టాలి. కొన్ని కుటుంబాలు ఎన్ని సంవత్సరాలు బెనిఫిట్ పొందుతారండి, తప్పు కదా అది. సో ఇది ఈక్విటీ ప్రిన్సిపల్ నేను నమ్ముతాను, ఈక్వాలిటీ, ఈక్విటీ, సమన్వయము. సో ఇలాంటివన్నీ కూడా నేను నమ్ముతాను స్ట్రాంగ్గా. అదే రాజ్యాంగం చెప్తుంది, స్ఫూర్తి అదే.